హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యాసం అనే దానిని ఒకప్పుడు ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం అనే పేర్లతో పిలిచేవారు. మొదటగా సామినేని ముద్దు నరసింహనాయుడు గారు వ్యాసరచన చేపట్టి ప్రచురించారు. హితసూచని అనే పేరున వ్యాస సంపుటాన్ని 1862లో వెలువరించారు. విద్యా ప్రమేయం, వైద్య ప్రమేయం వంటి 8 ప్రమేయాలు ఈ పుస్తకంలో వివరించబడుతున్నాయి అని నరసింహనాయుడు గారు తెలిపారు. సో ఇక్కడ ఒక వ్యాసం ఇచ్చేశారు. ఆ వ్యాసానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు. ప్రశ్న చూద్దాం. సామినేని వారు వెలువరించిన వ్యాస సంపుటి పేరు అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ప్రమేయం, హితసూచిని, ఉపన్యాసం, సంగ్రహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హితసూచని. హితసూచని అనే పేరుతో సామినేని వారు వ్యాస సంపుటిని వెలువరించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీ అందరికీ మరికొన్ని ప్రశ్నలు, వీటికి సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆ ప్రశ్నలు ఏంటంటే, ప్రమేయం అనే పేరుతో వ్యాసరచన చేసిన వారెవరు? అలానే ఉపన్యాసం అనే పేరుతో వ్యాసరచన చేసిన వారెవరు? సంగ్రహం అనే పేరుతో వ్యాసరచనలు చేసిన వారు ఎవరు? ఈ ముగ్గురు పేర్లు మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరొక గద్య భాగం ఇచ్చేశారు. ఆ గద్య భాగాన్ని ఒకసారి చూద్దాం. నీతి చంద్రిక అనే వచన గ్రంథాన్ని చిన్నయ్య సూరి వెలువరించారు. నీతి చంద్రికను మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అని విభజించిన మొదటి రెండే చిన్నయ్య సూరి రచించారు. ఈ కథలలో పాత్రలు పశుపక్ష్యాదులు, కాకము, కూర్మము, మృగము, మూషికాలతో కథలు చెప్తూ నీతి బోధించడం మిత్రలాభంలోని అంశం. పింగళ సంజీవ కవులు అనే సింహం, వృషభం మరియు కర్కటక దమనకాలనే జంబూకాలతో మిత్రభేదం కథ చెప్పబడింది. ఇక్కడ ఈ గద్య భాగానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రశ్న చూద్దాం. మిత్రలాభంలో వీటితో కథలు చెప్తూ నీతిని బోధించారు. పై గద్యం ప్రకారం మిత్రలాభంలో వేటిని ఉపయోగించి నీతి కథలు అనేది బోధించడం జరిగింది? ఆప్షన్స్: కాకి, సింహము, నక్క, ఏనుగు. కాకి, పావురము, సింహము, ఏనుగు. కాకి, వరాహము, ఏనుగు, ఎలుక. కాకి, తాబేలు, జింక, ఎలుక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కాకి, తాబేలు, జింక, ఎలుక. వీటిని ఉపయోగించి మిత్రలాభంలో నీతి కథలు బోధించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రశ్న చూసినట్లయితే, పై పద్యాన్ని అనుసరించి సాధ్యం కానివి. పై పద్యంని అనుసరించి సాధ్యం కానివి ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే, మూర్ఖుని తెలియజెప్పడం, ఏటి వంపును సరిచేయడం. ఏటి వంపును సరిచేయడం జిజ్ఞాస గలవారికి తెలియజెప్పడం. ఇసుక నుండి తైలం తీయడం మూర్ఖులకు తెలియచెప్పడం. జిజ్ఞాస గలవారికి తెలియజెప్పడం, ఏటి నుండి నీటిని తోడడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పై పద్యాన్ని అనుసరించి మూర్ఖునికి తెలియజెప్పడం మరియు ఏటి వంపును సరిచేయడం అనేవి సాధ్యం కానివి. నెక్స్ట్ క్వశ్చన్. మరొక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి సంబంధించిన ప్రశ్న చూసినట్లయితే, పై పద్యంలో నీటితో పోలిక ఉన్నవారు. ఆప్షన్స్: బాలుడు, శ్రేష్ఠుడు, మేఘుడు, మూర్ఖుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మూర్ఖుడు. పై పద్యంలో నీటితో మూర్ఖుణ్ణి పోల్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో రావూరి భరద్వాజ్ గారి నవల. ఆప్షన్స్: విమల,
అపరిచితులు, జలప్రళయం, కీలుగుర్రం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, జలప్రళయం. జలప్రళయం అనేది రావూరి భరద్వాజ్ గారి యొక్క నవల. నెక్స్ట్ క్వశ్చన్, పెన్నేటి పాటలోని ఇతివృత్తం. పెన్నేటి పాట యొక్క ఇతివృత్తాన్ని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ప్రకృతి వర్ణన, భాషాభిరుచి, పర్యావరణం, సామాజిక అంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పర్యావరణం. పెన్నేటి పాట పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి, ఈ పద్య పాదంలో సౌరి అనగా. ఆప్షన్స్: సూర్యుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, శ్రీకృష్ణుడు. పై పద్యపాదంలో సౌరి అనగా శ్రీకృష్ణుడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బసవరాజు అప్పారావు గారు గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియలో ఉంది. బసవరాజు అప్పారావు గారు రాసినటువంటి గాంధీ మహాత్ముడు అనే పాఠం ప్రక్రియ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: గేయం, పద్యం, వ్యాసం, వచన, కవిత. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, గేయం. బసవరాజు అప్పారావు గారు రాసినటువంటి గాంధీ మహాత్ముడు అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నూతన కాంతి అనే అర్థాన్నిచ్చే పదం. ఆప్షన్స్: ఉత్కృష్టం, నికుంజము, మిసిమి, రే వెలుగు. నూతన కాంతి అనే అర్థాన్నిచ్చే పదాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, మిస్సిమి. మిస్సిమి అనే పదం నూతన కాంతి అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ముఖం పదానికి వికృతి పదం. ముఖము అనే పదానికి వికృతిని గుర్తించాలి. ఆప్షన్స్: మెకం, మొగం, ఆననం, మూకురం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మొగం. ముఖము అనే పదానికి వికృతి పదం మొగం. నెక్స్ట్ క్వశ్చన్, గుణము పదానికి నానార్థాలు. గుణము అనే పదానికి నానార్థాలు గుర్తించాలి. ఆప్షన్స్: ఊరు దారము, బాధ లక్షణం, గమనం నారి, వింటినారి స్వభావము. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, వింటినారి స్వభావము. గుణము అనే పదానికి నానార్థాలు వింటినారి స్వభావము. నెక్స్ట్ క్వశ్చన్, తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యం. క్రింది వాక్యాలలో నుంచి తృతీయ విభక్తి ప్రత్యయం ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: రాముని వలన వెళ్ళెను, రాముని కొరకు వెళ్ళెను, రామునితో వెళ్ళెను, రాముని గురించి వెళ్ళెను. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రామునితో వెళ్ళెను. రామునితో వెళ్ళెను అనే వాక్యం తృతీయ విభక్తి ప్రత్యయాన్ని కలిగి ఉంది. ఇక్కడ తో అనేది మనకి తృతీయ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట అనేది. ఆప్షన్స్: సామెత, పొడుపు కథ, శబ్ద పల్లవం, జాతీయం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సామెత. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట అనేది ఒక సామెత.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యుద్ధం పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: సంగ్రామం సంచితం, రణము ఆజీ, రణము స్వాంతం, ఆజీ సాధిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రణము ఆజీ. యుద్ధము అనే పదానికి పర్యాయ పదాలు రణము ఆజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పురసత్తు అనే మాండలిక పదానికి అర్థం. ఆప్షన్స్: తేలిక, పనులు, అవకాశం, శ్రమ. పురసత్తు అనే మాండలిక పదానికి అర్థాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అవకాశం. పురసత్తు అనే మాండలిక పదానికి అర్థం ఏంటి? అవకాశం. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ వాక్యం. ఆప్షన్స్: సంశ్లిష్ట వాక్యం, సకర్మక వాక్యం, కర్మణీ వాక్యం, అకర్మక వాక్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేది ఏ రకమైన వాక్యమో గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అకర్మక వాక్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేది ఒక అకర్మక వాక్యం అన్నమాట. అంటే ఈ వాక్యంలో కర్మ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. కింది అక్షరాలలో కంఠ తాళవ్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: ఏ, ఉ, ఈ, ఔ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏ. కంఠ తాళవ్యం వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్. మీరు పరీక్షలు బాగా రాయండి ఈ వాక్యంలో మీరు అనేది. ఆప్షన్స్: ప్రథమ పురుష బహువచనం, మధ్యమ పురుష బహువచనం, ఉత్తమ పురుష బహువచనం, మధ్యమ పురుష ఏకవచనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మధ్యమ పురుష బహువచనం. మీరు పరీక్షలు బాగా రాయండి అనే దాంట్లో మీరు అనేది మధ్యమ పురుష బహువచనం. నెక్స్ట్ క్వశ్చన్. మయూర సాబకము ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం. మయూర సాబకము అనే సమాస పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: మయూరము మరియు సాబకము, మయూరము యొక్క సాబకము, మయూరము అనేది సాబకము, సాబకము మరియు మయూరము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మయూరము యొక్క సాబకము. మయూర సాబకము అనే దానికి సరైన విగ్రహ వాక్యం మయూరము యొక్క సాబకము. నెక్స్ట్ క్వశ్చన్. చంపకమాల పద్యంలో మూడవ గణం. ఆప్షన్స్: భ, న, స, జ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భ. చంపకమాల పద్యంలో మూడవ గణం భగనం. చంపకమాల పద్యంలోని ఒక పాదంలో ఉండే గణాలను చూసినట్లయితే నజ, భజ, జజర. సో దాంట్లో మూడవ గణం వచ్చేసి భగనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దివ్యౌషధం ఈ పదంలోని సంధి. ఆప్షన్స్: సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. దివ్య ఔషధం అనే పదంలోని సంధిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వృద్ధి సంధి. దివ్య ఔషధం అనే పదం వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైన కర్మణీ వాక్యం. సరైన కర్మణీ వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: దాతలు గొప్ప దానాల చేత కీర్తిగాంచారు, దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు, దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి,
గొప్ప దానాల చేత దాతలు గొప్పవారైనారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. ఇది కర్మణి వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది ఇందలి అలంకారం. ఆప్షన్స్: రూపక అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమా అలంకారం, అతిశయోక్తి అలంకారం. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది అనే దాంట్లో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఉపమా అలంకారం. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది అనేది ఉపమా అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం. ఆప్షన్స్: నిషేధము, వికల్పము, ఆగమము, ఆదేశము. ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరాన్ని రావడం అనేదాన్ని ఏ విధంగా పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఆదేశం. ఒక అక్షరం స్థానంలో దాన్ని తొలగించి మరొక అక్షరం రావడాన్ని ఆదేశము అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది. ఆప్షన్స్: సైమన్ పాటర్, హకెట్, బల్లాడ్, రైబర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సైమన్ పాటర్. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని సైమన్ పాటర్ నిర్వచించడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మనం తెలుగు బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.